రైట్ అక్కడ కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా మనకు కనిపిస్తున్నారు. ఆర్టిస్ట్ హాస్టల్ దగ్గర పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే చాలా మంది జనాలు మనకు కనిపిస్తున్నారు. హరీష్ రావు అండ్ కేటీఆర్ వెనుక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. సో వారిని పోలీసులు బ్యారికేడ్లు పెట్టి మరి అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా బస్ భవన్ చేరుకుని ఎండీకి వినతి పత్రం ఇస్తాం, ఛార్జీలు తగ్గించేదాకా మా పోరాటం కొనసాగుతుందంటూ బీఆర్ఎస్ ప్రకటిస్తోంది. ఉదయమే కొంతమంది నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, బస్ భవన్కి వెళ్లకుండా చూశారు. కానీ అయినా సరే తలసాని, పద్మారావు, బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఇప్పుడు బస్ భవన్ దగ్గరికి చేరుకున్నారు. అయితే ఎండీని కలవబోయే క్రమంలో పోలీసులు వారిని బ్యారికేడ్లు పెట్టి మరీ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ నేతలు చాలామంది ఉండడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి, మనం లైవ్లో చూస్తున్నాం. ఈ క్రమంలో ఒకసారి కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అడుగుతున్న ఆన్సర్ ఒకటే, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టడమే కాదు, బస్సుల సంఖ్య పెంచండి, వాళ్ళు కూడా సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి లేకుండా చేయండి. అట్లాగే ఏసీ బస్సులకు కూడా మహాలక్ష్మి పథకం వర్తింపజేయండి, ఫ్రీ బస్సును విస్తరించండి. ఆర్టీసీ లాసెస్లో ఉంది అంటున్నారు. ఆర్టీసీ లాస్కు మరి మీరు ఫ్రీ అనే కార్యక్రమం ఏదైతే పెట్టినారో ఇదే కారణం అని మీకు అనిపిస్తే ప్రభుత్వమే ఆ భారాన్ని మోయాలి తప్ప ప్రజల మీద వేయడం అనేది అన్యాయం. ఎందుకు అంటే మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు, పురుషుడికి డబుల్ రేటు, అట్లాగే ఇంట్లో ఉండే పిల్లలకి మరి బస్ పాస్ మీద 25% ధరలు పెంచారు. అందుకే మేము ఆన్సర్ అడిగేది ప్రభుత్వాన్ని, మీరు సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఆలోచన లేకుండా, బాధ్యత లేకుండా, ప్రణాళిక లేకుండా ఒకవైపేమో ఫ్రీ బస్సు స్కీమ్ అనౌన్స్ చేసి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఒక కుట్ర కూడా ప్రభుత్వం చేస్తున్నది. 100 కోట్లు సంవత్సరానికి వచ్చే కార్గో సర్వీస్ను మరి గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెడితే ఇవాళ 3 కోట్లు నెలకు మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. మాకేమర్థమవుతుందంటే ఆర్టీసీ నష్టాల్లో ఉందనే ఒక వాతావరణాన్ని సృష్టించి ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తుంది. మెట్రో కూడా ప్రభుత్వానికి రాబోతుంది, ప్రభుత్వం మెయింటైన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఇలా ఆల్రెడీ నాశనం చేసినారు, ఎల్ఎన్టీ నిలగొట్టారు, ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా రవాణా అంటే సామాజిక బాధ్యత గవర్నమెంట్ది. ఆ బాధ్యతను విస్మరించాలని ప్రభుత్వం అనుకుంటే ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఎక్కడి వరకు పోరాడతారు? బస్సు భవన్కి పోతున్నాం. బస్సు భవన్లో మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టరా లేకపోతే ఆర్టీసీ ఎండీఆ సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం, వెనక్కి తగ్గుతారని ఆశిస్తున్నాం. లేకపోతే ఏం చేయాలో పార్టీలో కూర్చొని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ.